శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, పసుపుతో వశీకరణం ఇలా చేస్తే చాలు, ఎవరైనా సరే మీ కుక్క పిల్లల వెంట పడాల్సిందే. అయితే ఈ పేపర్ మీద పసుపుతోటి ఇలా చేసే టెక్నిక్ కూడా మనం మనుషుల్ని వశీకరణ చేయొచ్చు. ఎవరైనా కావాలంటే వాళ్ళు వశీకరణ చేసుకోవచ్చు. భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే బయట రిలేషన్ కానివ్వండి, మీకు ఇష్టమైన వ్యక్తులు కానివ్వండి, మీరు వశీకరణం చేసుకోవాలంటే జస్ట్ సింపుల్ టెక్నిక్ అనమాట. చాలా సింపుల్గా బెస్ట్ రిజల్ట్ ఇచ్చే టెక్నిక్ ఇంకేది ఉండదు. ఇది 100% గ్యారంటీ. దీనికి కావాల్సింది ఒక వైట్ పేపర్ని తీసుకోండి. ఆ వైట్ పేపర్లో కొంచెం పసుపును కలిపి ముద్దలాగా కలుపుకున్న తర్వాత పేపర్కి మొత్తం కూడా పొయ్యండి. మొత్తం ఆ పేపర్ని ఆరబెట్టుకోండి. కాసేపు ఆరిన తర్వాత మీరేం చేస్తారంటే, మీరు ఎవరినైతే వశీకరణం చేయాలి అనుకుంటున్నారో, మీ హస్బెండ్ మీ మాట వినట్లేదు, లేదంటే మీరు ఏదైనా రిలేషన్లో ఉన్నారు, ఏదైనా రిలేషన్ కావాలి అనుకుంటున్నారో, వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అసలు మీ మాట వినని వాళ్ళు కానివ్వండి, ఎంత ముందుగా కూర్చున్న వాళ్ళు కానివ్వండి, మీరు ఆ వారి యొక్క ఎఫర్మేషన్ అనేది మీరు రాసుకున్న తర్వాత మీరు దీన్ని పిల్లో కింద పెట్టుకుని పడుకోండి. ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరి కోసం మీరు చేస్తున్నారో మీరు ఒక్క పర్సన్ కోసం మాత్రమే చేయాలన్నమాట. మీ మైండ్లో అనుకున్న తర్వాత ఈ పేపర్ మీద రాసుకోండి. వాళ్ళ పేరుని బ్లాక్ కలర్ పెన్ను ఒకటి యూజ్ చేయొద్దు, కానీ మిగతా ఏ కలర్ పెన్ అయినా సరే వాడచ్చు అనమాట. ఈ పేపర్ మీద మీరు ఎవరైతే కావాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ఫోన్ నెంబర్ మీకు తెలిసే ఉంటుంది. ఫోన్ నెంబర్ లేకపోతే వాళ్ళ పేరైనా సరే మీకు తెలిసి ఉంటుంది. మీరు వాళ్ళని ఒక్కసారి ఊహించుకోండి. ఈ పర్సన్ ఇలా అని చెప్పి మీరు ఊహించుకోవాలి. ఎవరు ఇష్టమో వాళ్ళు ఊహించుకున్న తర్వాత మీరు గొడవ పడి విడిపోయి ఉంటారు కదా, మాటల తేడాతో విడిపోయి ఉంటారు. అలాంటి వ్యక్తి లేకపోతే వాళ్ళు చూసిన తర్వాత మీకు ఒక ఎఫెక్షన్ ఏర్పడి ఉంటుంది. వాళ్ళకు చెప్పలేకపోతున్నారు, వాళ్ళే వచ్చి మీ దగ్గర ఓపెన్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటి విషయాలు కూడా ఈ టెక్నిక్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వచ్చి మీరు ఫోన్ చేయడం ద్వారా, లేదంటే మెసేజ్ పెట్టడం, లేకపోతే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఈ మూడింట్లో ఏదో ఒకటి 100% జరుగుతుంది. ఇది మీరు ఒక్కరోజు చేస్తే చాలు. రోజు చేయాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు చేసి కాల్చేయండి. కాల్చి పడిన తర్వాత మీరు దాన్ని పిల్లో కింద పెట్టుకోండి. ఇది కాల్చే టెక్నిక్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరేం చేస్తారంటే, దీని మీద మీరు ఆ పేపర్ మీద మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వారి యొక్క పేరు రాసి సర్కిల్ డ్రా చేసుకోవాలి. వారి పేపర్ మీద ఇలా సర్కిల్ డ్రా చేసిన తర్వాత దీనిని మీరు 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 3 పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ దానిపైన మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి. అయితే అలా రాసిన తర్వాత ఈ కింది భాగంలో మీరు సెంటర్లో మీరు దేనికోసం చేస్తున్నారో మీరు ఆ పర్పస్ అనేది అక్కడ రాయాలన్నమాట. వారిని ఇబ్బంది పెట్టడం వల్ల మీకు దూరం అయ్యారో, లేదంటే నా అనుకున్న మనిషి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారనుకోవచ్చు, మీకు ఎలా దూరం అయ్యారో వారి కారణం అనేది మధ్యలో చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ 3 పార్ట్లో ఏం రాస్తారంటే, మీరు ఎవరి కోసం అయితే చేసుకుంటున్నారో వారి పేరు అనేది రాయాలి. ఫస్ట్ మీ పేరు రాయాలి. ఆ తర్వాత రెండో దీని మీద మీరు దేనికి దూరం అయ్యారో దానికి కారణం రాయాలి. మూడో దాంట్లో వారి పేరైనా లేదంటే వాళ్ళ ఫోన్ నెంబర్ అయినా సరే మీరు రాయండి. ఫోన్ నెంబర్ లేకపోతే పేరైనా రాయండి, పేరు లేకపోతే ఫోన్ నెంబర్ అయినా రాయండి. ఎన్నో రోజుల నుంచి, సంవత్సరం నుంచి విడిపోయిన వారైనా సరే పర్వాలేదు, మాకు కాల్ అని రాయండి, లేదంటే మెసేజ్ పెట్టాలి, కాల్ అయినా చేయండి, మెసేజ్ చేస్తారని రాసుకోవచ్చు అనమాట. ఇలా రాసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు ఇక్కడ ఎవరిని వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కాల్ కానీ మెసేజ్ కానీ మీకు ఏదో ఒకటి రాసుకుంటారు కదా, ఆ తర్వాత కింద వాళ్ళ పేరు రాయండి. రాసిన తర్వాత దీన్ని తీసుకుని వెళ్ళి పిల్లో ఉంటుంది కదా, మనం పడుకునే తలగడ కింద వైపు పైన పెట్టి పడుకునేటప్పుడు మనం ఏంటంటే ఫోల్డింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిల్లో కింద వైపు పెట్టి పడుకోండి. వితిన్ 24 అవర్స్లోని మీరు కోరుకున్న వారి కోసం ఇది చేసుకుంటున్నారు కాబట్టి మెసేజ్ కానీ కాల్ కానీ వచ్చి వాళ్ళే కలవడం అనేది జరుగుతుంది.
100% ఈ టెక్నిక్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఎవరైనా సరే చేసుకోవచ్చు. కానీ మంచి కోసం మాత్రమే చేయండి. భార్యాభర్తలు గొడవ పడ్డ వాళ్ళైనా పర్వాలేదు, రిలేషన్షిప్లో విడిపోయిన వాళ్ళైనా సరే పర్వాలేదు, ఈ టెక్నిక్ చేయండి. 100% ఫలితం పొంది మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి. అయితే మీరు కోరుకున్నవారు మీరు దేనికోసమైతే ఈ యొక్క పరిహారం చేసి మీ యొక్క కోరిక తీరిందో ఆ పేపర్ని మీరు ఏం చేస్తారంటే, ఆ కోరిక తీరిన తర్వాత మీరు ఆ పేపర్ని బాల్కనీలోకి వెళ్ళి కాల్చేయండి. ఆ బూడిదను ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేయండి. ఇలా చేస్తే 100కి 100% కాల్చే పరిహారాలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి 100కి 100% అయితే ఫలితం వచ్చి తీరుతుంది. నమ్మకంతో చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.